ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. అహంకారం వస్తే వినాశనమే. ఈ కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ అన్ని చెట్ల ఆకుల కథ. ఒక ఆకు, అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం, శుభానికి నేనే చిహ్నం, మిగిలినవి అమంగళం అంది మామిడాకు. అప్పటి నుండి అవి గుమ్మానికి తలకిందులుగా వేలాడుతున్నాయి. నేను సువాసనకు మారు పేరు, మీరు ఎందుకు పనికిరారు అని కరివేపాకు అంది. కూరలో కరివేపాకు తప్పనిసరి, కానీ తినేటప్పుడు తీసి పారేస్తారు. అందుకే అవి కూరలలో కరివేపాకులు. భోజనం చేయడానికి నేనే పనికొస్తాను, మీరందరూ దండుగా అని అరటాకు అంటుంది. తర్వాత అప్పటి నుండి అన్నం తిన్న తర్వాత అరటాకు చెత్తకుండిలోకి చేరుతుంది. కంపులో బతకాల్సి వస్తుంది. అసలు గొప్పతనం నాదే. అన్నం తిన్న తర్వాత నోరు కంపు కొట్టకుండా తిన్నది అరిగేందుకు అందరూ నన్నే నములుతారు అంటూ గొప్పలు పోయింది తమలపాకు. అప్పటి నుండి మొత్తం నమిలినాక మనిషి దాన్ని బయట ఉమ్మేయటం మొదలుపెట్టాడు. ఇక తమలపాకు పని కూడా అంతే. ఇక తులసి ఆకు ఏమీ అనలేదు. అందుకే పూజలందుకుంటోంది. దేవుని పాదాల దగ్గర దానికి చోటు దక్కింది. అహంకరిస్తే ఎప్పటికైనా నాశనం తప్పదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.